శ్రీరామ జయం. ఒక రోజుకు 24 గంటలు, 1440 నిమిషాలు. ప్రతి నిమిషం పండుగతో సమానం. ఒక రోజుకు ఒక తిథి మాత్రమే, కానీ ఆ తిథిని ఆధారం చేసుకొని ఎన్నో పండుగలుంటాయి. సంపద్గౌరీ వ్రతం వైశాఖ శుద్ధ పౌర్ణిమకు ప్రత్యేకం. అంత మాత్రమేనా? పొన్నూరులో భావనారాయణ స్వామివారి ఉత్సవం, ఇది రెండవ ప్రత్యేకం. ఇంత మాత్రమేనా? ఇంకా ఎన్నో. వీటిలో చాలా ప్రత్యేకమైన విషయం బుద్ధ జయంతి. వైశాఖ పౌర్ణిమ నాడు సముద్ర స్నానం ప్రత్యేకం, సంపద్గౌరీ వ్రతం ప్రత్యేకం, భావనారాయణ స్వామి వారిని ఆరాధన చేయడం ఇంకా ప్రత్యేకం. కానీ అంతకు మించి మనమంతా తెలుసుకోవలసిన విశేషం గౌతమ బుద్ధుడి జీవనం గురించిన విశేషం బుద్ధ పౌర్ణిమ. బుద్ధ పూర్ణిమ ఎందుకు మనం పాటించాలి? ఆనాటి విశేషం ఏమిటి? సనాతన ధర్మంలో బుద్ధుడు, దశావతారాలలో ఉన్న బుద్ధుడు, ఈ గౌతమ బుద్ధుడు ఒకరేనా? ఇలాంటి అనేక సందేహాలు మన మనసులో మెదులుతూ ఉంటాయి. ఒక్కరు కారు. సనాతన ధర్మంలో ఉన్న బౌద్ధావతారం, ఆ స్వరూపం వేరు. నేడు మనం గౌతమ బుద్ధుడిగా లుంబిని వనంలో జన్మించిన శాక్యవంశ శుద్ధోదనుడు మాయావతిల కుమారుడైన సిద్ధార్థుడి అనంతరం, జ్ఞానం పొందిన అనంతరం గౌతమ బుద్ధుడిగా నామకరణం, రూపాంతరం చెందిన బౌద్ధ ధర్మాన్ని ప్రారంభించిన గౌతమ బుద్ధుడి జీవనం రూపం వేరు. శాక్యవంశంలో శుద్ధోదనుడి ఇల్లాలు మాయావతి మానస సరోవర తీర ప్రాంతంలో చేసిన దీక్షకు కారణంగా, ఫలంగా సిద్ధార్థుడు జన్మించాడు. జన్మించిన 12వ సంవత్సరం జ్యోతిష్కులు అతడి జాతకం చూచి ఇతడు పరివ్రాజకుడు కాగలడు అని హెచ్చరించారు. అన్నట్లుగానే ఆ సిద్ధార్థుడు తన 29వ ఏట ఇల్లు వదలి జ్ఞానం కోసం గయ బోధివృక్షం కింద 48 రోజుల పాటు తపస్సు చేసి జ్ఞానం తెలుసుకున్నాడు. అన్ని కోరికలకు మూల కారణం ఏమిటో గ్రహించి, దుఃఖానికి మూల కారకం కోరికలు కనుక కోరికలను విడిచిపెట్టాలి అంటూ 4 ఆర్య సత్యాలతో, అష్టాంగ మార్గంతో ధర్మ మార్గాన్ని సూచించాడు. అదే బౌద్ధ ధర్మం. ఆ సిద్ధార్థుడు జన్మించిన రోజు వైశాఖ శుద్ధ పౌర్ణిమ, అంటే ఈరోజే. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిన రోజు ఈరోజే. ఇల్లాలు యశోధర, కుమారుడు రాహులుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మేనల్లుడైన ఆనందుడికి, అనేక శిష్యులకు ధర్మం బోధించాడు. త్రిపిటకములతో బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అంటూ బోధనలు చేశాడు. 80 సంవత్సరాల కాలం పాటు జీవించాడు. కైలాసం, మానస సరోవర ప్రాంతాలలో జన్మ రూపు దిద్దుకున్న ఈ మహానుభావుడు శ్రీలంక కూడా ప్రయాణం చేసి తదనంతరం ఉత్తరప్రదేశ్లోని కుషి అనే ప్రాంతంలో తన 80వ ఏట నిర్యాణం చెందాడు. ఆ రోజు కూడా ఈరోజే వైశాఖ శుద్ధ పౌర్ణిమ. ఏ వ్యక్తి జీవితంలో కూడా ఒకే తిథిన జన్మించడం, ఒకే తిథిన దేహత్యాగం చేయడం, ఒకే తిథిన జ్ఞానం పొందడం, ఇవన్నీ కూడా సంభవించే అంశాలు కావు. ఒక గురువుగా, మహానుభావుడిగా సనాతన ధర్మంలో ఉండే చిన్న చిన్న లోపాల వంటి వాటిని గుర్తించి వాటిని ఏ విధంగా మనం త్యజించగలమా అన్న అన్వేషణలో ప్రపంచానికి అహింసా ధర్మాన్ని బోధించిన మహనీయుడు గౌతమ బుద్ధునకు అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు వైశాఖ పౌర్ణిమ. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా బౌద్ధ ధర్మాన్ని అనుసరించిన వారే, అహింసా పరమోధర్మ అన్న సత్యాన్ని చాటి చెప్పిన వారే, పాటించిన వారే కదా. ఇలాంటి నేపథ్యంలో ఆర్షధర్మానికి అవలంబనంగా ఉన్నటువంటి మన కార్యక్రమాలలో ప్రత్యేకంగా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకుందాం. మంచి ఎక్కడ ఉన్నా స్వీకరిద్దాం. భక్తి, ఆస్తికత్వం రెండు ఒక్కటే అంశాన్ని ప్రబోధం చేస్తాయి. అది మంచిని గ్రహించడం, మంచిని అనుసరించడం, ఇతరులను మోసగించడం, ఇతరుల డబ్బు స్వీకరించడం, ఇతరులను అమానవీయంగా పరుష పదజాలంతో దూషించడం, ఇతరులకు మానసికంగా నొప్పి కలిగించే విధంగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా పనికిరావు అన్న ఆ గౌతమ బుద్ధుని ఆర్య సత్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అష్టాంగ మార్గం అంటే సమ్యక్ జ్ఞానం, సరైన జ్ఞానం. అహింసా పరమోధర్మ అన్న ప్రవచనం ఆధారంగా సనాతన ధర్మం ప్రతిపాదించే, ప్రతిధ్వనించే అద్వైతం కూడా ప్రచ్ఛన్న బౌద్ధమా అనేటట్లుగా ఉండేటటువంటి బౌద్ధమత సారాంశం అంటే ఏమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.